ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఏం పని చేస్తారు? నేను పేరేచర్ల నుంచి వస్తున్నాను సార్, వాలంటీర్ని పేరేచర్లో. జగనన్న మాకు బాగా వాలంటీర్ల వ్యవస్థ పెట్టి బాగా ఇచ్చేసాడు. జగనన్నకి ఎప్పటికీ కృతజ్ఞతలు అయి ఉంటా. మా సొంత అన్నలు కూడా మాకేం చేయలేదు, అలాంటిది మా జగనన్న మాకు చాలా చేశాడు. మళ్ళీ జగనన్న సీఎంగా రావాలి. థ్యాంక్ యూ సీఎం సార్. ఒక మాట, ఇప్పుడు మీ సొంత అన్నయ్యలు ఏం చేయలేకపోయారు, మిమ్మల్ని ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, మరి అంత గొప్పగా చేస్తున్నాడు. మరి మీరు చూసినట్లయితే మీ క్లస్టర్స్లో ఉన్న 50 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో పథకాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తాను, మిగతా వాళ్ళకి లేదు లేదు. మా ఏరియాలోకి వస్తే నేను ప్రతి ఒక్కళ్ళని చూస్తాను. టీడీపీ అసలు పార్టీతో సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళకి మేము అన్నీ చేసాం. ఒకళ్ళకి 7 సంవత్సరాల నుంచి కూడా కార్డు రాని వాళ్ళకి కూడా మేము రేషన్ కార్డు తీసుకొచ్చాం. అట్లా పార్టీతో సంబంధం లేదు. జగనన్న పార్టీ అసలు చూడట్లేదు. మా వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత అందరికీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి సేవలన్నీ. అంతకుముందు అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత లెక్క తిరిగేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్ని పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గరికే వెళ్ళి మేము అన్ని సేవలు వాళ్ళకి అందిస్తున్నాం ఇంటి దగ్గరికి. జగనన్న ఇది మాత్రం ప్రతిష్టాత్మకంగా పెట్టాడు ఈ సంస్థ మాత్రం. జగనన్నకి ధన్యవాదాలు. గ్రామాల్లో మీ ఊళ్ళో ఉన్న నాయకులు ప్రజలు ఉండిద్దమ్మా పథకాలు వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి. అలా లేదన్న, అందరికీ వస్తాయి, అందరికీ వస్తున్నాయి జగనన్న పెట్టిన పథకాలు. మీది ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగం, మీది ఒక ఉద్యోగం మూటల మూసి ఉద్యోగం చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు అన్నారు. కాదన్న, మేము 60-70 ఇళ్ళకి మేమే లీడర్ అన్న. అక్కడికి వెళ్తే అక్క అంట వరుసలతోటి మమ్మల్ని బాగా మంచిగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు. అందరికీ మేము అలాగే సేవ చేస్తున్నాము. ఇప్పుడు అక్కడ మీ ఇళ్ళకి వెళ్తే అక్క అని అట్లా అంతా మీ బంధువులే వరుసలు పెట్టి పిలుచుకుంటారు. మరి ముఖ్యంగా చూస్తే జెంట్స్ వాలంటీర్స్ ఉంటారు కదా మీతో పాటు, వాళ్ళు ముఖ్యంగా ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటారు. అన్న ఇదంతా వచ్చేది చాలా ఉంటాయండి. ఇప్పుడు జగనన్న పెట్టిన ముద్దు బిడ్డలం ఎవరమే మేము, ప్రతి వాలంటీరు 1,62,000 మందికి ఎందుకు ఇచ్చాడు జగనన్న? ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క విషయం అనేది. ఎవరి రూపం నుంచి వెళ్తుంది? ప్రతిదీ వాలంటీర్ నుంచి వెళ్ళేది. ఉదయాన్నే లెగంగల ఫంక్షన్ ఇచ్చేది ఎవరు? మేము. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ కూడా జగనన్న రావాలని ఎంతోమంది కోట్ల జనం మంది చూస్తున్నారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారు తను మేడం గారు ఇలా మా పేరేచెల్ల గ్రామం నుంచి పేరేచెల్ల గ్రామంలో ప్రతి ఒక్క వాలంటీరు ప్రతి ఒక్క ఎక్స్పర్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు మేము 70 ఏళ్ళకి వాలంటీర్కి వెళ్తున్నాం. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఏదైనా సరే న్యాయంగా చేయాలని చెప్పి జగనన్న చూస్తున్నాడు. అలానే మళ్ళీ జగనన్న రావాలని చెప్పి పథకాలు మనకి వ్యవస్థ బాగా ఇదైంది కాబట్టి వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మన వాలంటీర్ వ్యవస్థను పెట్టాలని చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా మన జగనన్న పెట్టిన పథకాల గురించి ఎలా అయితే లబ్ధి పొందుతున్నారో ప్రజల్లోకి అదే విధంగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి పెడుతున్నారు. చివరి ఒక మాట చెప్పండి, ఇప్పుడు కరోనా టైంలో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా మన ఏపీలో వచ్చినట్టు మీ వాలంటీర్లకు దొరికినంత గౌరవం ఇంకెక్కడ ఏం లేదు. అలాంటిది ఇప్పుడు మీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తప్పుడు ఆరోపణ అనేదండి, పక్కన ఎంతోమంది ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి, కుక్కలు మరుగుతాయి, మేము వెళ్తున్నాం, మేము చేసేది వాళ్ళకి నచ్చలేదు, నచ్చినోడు పక్కకి వెళ్ళిపోవాలి. అదేం లేదు. మా పార్టీని తొలగించి జగనన్న తీసేసి జగనన్న మీద వేరే ఆరోపణలు రావాలి అని చెప్పేసి వేరే విధంగా పన్నాగం వేసుకొని చేస్తున్నాడు. కులం లేదు, మతం లేదు, ఏదైనా సరే న్యాయంగా చేస్తామని మా జగనన్న చెప్పాడు. వస్తాం, కంపల్సరీగా వస్తాం, మా జగనన్నే గెలుస్తాడు. మా 175కు 175 పక్కా జగనన్న. జై జగనన్న. జగనన్నకి నువ్వు వాలంటీర్గా రేపు ఎలా సహాయపడతావు? నేను అన్న ఏది చెప్తే అది చేసేస్తా. అన్న చెప్పిన ప్రతి పథకం మనుషుల్లో మా ప్రజల్లోకి ప్రతిదీ లబ్ధి పొందేలా చేస్తాం. మా 99% మేము కృషి చేసి మా జగనన్న పేరు నిలబెడతాం. మాకు రత్న అవార్డు, వజ్ర అవార్డు, సేవామిత్ర మేము చేసింది మేము శాలరీ పూర్వకంగా కాదు అని చెప్పేసి గౌరవవేతనం కింద ఇస్తున్నారు. మాకు చాలా అభిమానంతో ఉన్నాం. మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, మాకు చాలా సంతోషంగా ఉంది.